హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. ఆది కాండము 16వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా మనం చదువుకున్నాము. ఆది కాండము 16వ అధ్యాయము 7 నుంచి 16 వచనాలు. దూత అరణ్యంలో నీటి కుక్క యొక్క అనగా శూరు మార్గంలో దూత యొక్క ఆమెను కనుగొని, శారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నాను అన్నది. అప్పుడు యెహోవా దూత ఈ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అంగి ఉండమని దానితో చెప్పాడు. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేస్తుంది, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పాడు. మరియు యెహోవా దూత, ఇదిగో, యెహోవా నీ మొరను వినను, నీకు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుకున్నాడు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉన్నాయి. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించుమని దానితో చెప్పగా, అది, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏదైనా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచుతుంది కదా అని అనుకున్నాను. అందుచేత ఆ నీటి కుక్కకు బేయర్ లహోయి రోయి అని పేరు పెట్టబడింది. అది కాదేశునకును బెరేదుకును మధ్యన ఉన్నది. తర్వాత హాగరు అబ్రహాములకు కుమారుని కనుగొన్నది. అబ్రహాము హాగరు కనుక తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టాడు. హాగరు అబ్రహాములకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏళ్ళ వాడు. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు మన మొర వింటాడు. మన అంశం ఏంటంటే, దేవుడు మన మొర వింటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడంట. నా పిల్లలు ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు నేను వారికి జవాబు ఇవ్వాలి, ఎప్పుడు నేను వారి ప్రార్థన, నాకు ఎప్పుడు ఆ సమస్యలను ప్రార్థన రూపంలో ఆ సమస్యలను ఎప్పుడు అప్పగిస్తారు, నేను ఎప్పుడు పని చేయాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మరి 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడింది, ఆయన మీ కొరకు చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటాడు. అంటే వీళ్ళకి ఎట్లా నేను సాయం చేయాలని చెప్పి దేవుడు చింత పడుతున్నాడు. సో మనం అప్పగిస్తేనే, మన చింత అప్పగిస్తేనే దేవుడు ఏం చేస్తాడు, ఆ చింతని దేవుడు తీరుస్తాడు. అయితే మరి దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో పని చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. మన ప్రే రిక్వెస్ట్ అని తీర్చడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అయితే మనమే ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, అబ్రహాము శారా ఇద్దరు కూడా ముసలి వాళ్ళు అయిపోయారు, కానీ వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి సంతానం లేదు. మరి శారమ్మ అంటది, నేను ముసల్దాన్ని అయిపోయినా నాకు స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది, కాబట్టి ఇప్పుడు నాకు పిల్లలు పుట్టరు, కాబట్టి నా దాసి అయిన హాగర్ని తీసుకొని ఆమెతోటి నువ్వు కుమారుని గాను, ఆమెతో నాకు కుమారుని గాను అని చెప్పి హాగర్తో పెళ్లి చేస్తుంది. మరి హాగర్ ఎవరంటే ఐగుప్తీయురాలు. మరి అబ్రహాము శారా ఇద్దరు కూడా కరువు వచ్చినప్పుడు, కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఐగుప్తు దేశానికి వెళ్తారు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు మరి అబ్రహాము శారమ్మకి ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను తీసుకొని, నేను నీ భర్తనని చెప్తే కనుక నిన్ను తీసుకొని నన్ను చంపేస్తారు, కాబట్టి అన్న అని చెప్తే వదిలేస్తారు, భర్త అని చెప్తే చంపేస్తారు, కాబట్టి నువ్వు మరి ఎవరు ఈయన అని చెప్పి ఎవరన్నా అడిగితే కనుక మా అన్న అని చెప్పమంటారు. శారమ్మ అట్లనే చెప్తే మరి ఆ ఐగుప్తు రాజు ఫరో రాజు ఏం చేస్తారంటే శారమ్మను అంతఃపురంలోకి తీసుకొని పోతాడు.
అబ్రహాముకు శారమ్మ నిమిత్తం అబ్రహాముకు మరి గుడ్లను మరి కొంత ఆస్తి ఇస్తారన్నమాట. అయితే మరి దేవుడు ఆ ఫరో మరి ఆ శారా నిమిత్తం ఫరో ఇంటి వారందరినీ కూడా దేవుడు బాధిస్తాడు, దేవుడు గద్దిస్తాడు ఫరో రాజు. అయితే మరి ఫరో రాజు తెలుసుకొని ఇక వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలని తెలుసుకొని మరి ఆ శారమ్మను తిరిగి అబ్రహాముకి ఇచ్చి అబ్రహాం మరి అదే కాకుండా ఇంకా కొంతమంది పని వాళ్ళను, కొంత ఆస్తిని, గొడ్లను, మేకలను కూడా ఇచ్చి పంపిస్తారు అనమాట. అయితే మరి ఆ పని వాళ్ళలో ఒకటి ఈ హాగరు అనేది ఐగుప్తు దేశం నుంచి వచ్చింది హాగరు. అయితే మరి అబ్రహాము శారాకి ఇద్దరు కూడా సంతానం లేదు కాబట్టి శారమ్మ ఏం చేసింది, ఆగర్నిచ్చి పెళ్లి చేసింది అబ్రహాము. ఆగర్నిచ్చి పెళ్లి చేస్తే ఆగర్ తోటి ఆగర్కు పుట్టిన కుమారుడే నా కుమారుడుగా ఉంటాడని చెప్పి ఆగర్నిచ్చి పెళ్లి చేసింది. అయితే మరి ఆ హాగరు గర్భవతి అయింది. ఆ హాగరు గర్భవతి కాగానే ఆమె ఏం చేస్తుందంటే ఇక ఆమె దృష్టికి ఈ శారమ్మ ఏంటి, ఆమె యజమానురాలు. కానీ ఈమె గర్భవతి అయ్యేసరికి ఆమె దృష్టికి శారమ్మ ఎట్లా కనబడుతుందంటే శారమ్మని చిన్న చూపు చూస్తుంది అనమాట. చిన్న చూపు చూడడంతో శారమ్మ కోపం వచ్చింది, నేను యజమానురాలిని, నాకు కుమారుని కానిస్తుంది అని చెప్పి నేను పెళ్లి చేస్తే ఈ గర్భవతి అయి నా మీదనే గర్వపడుతుందా అని చెప్పి మరి కోపం వచ్చి తిట్టేసరికి మరి కొన్ని బాధలు పెట్టేసరికి తట్టుకోలేక పారిపోయింది అరణ్యంలోకి హాగరు. పారిపోయినప్పుడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మరి యెహోవా దూత, ఇక్కడ యెహోవా దూత అని ఉంది. యెహోవా దూత మరి బైబిల్లో మనం చూసుకుంటే కనుక దేవదూతలు అని ఉంటుంది, యెహోవా దూత అని ఉంటుంది. దేవదూతలు అంటేనేమో మామూలు దూతలు. యెహోవా దూత అంటే యెహోవా దూత ఎవరు అని చెప్పి అంటారంటే అది యేసు ప్రభు. యేసు ప్రభు పాత నిబంధనలో మరి యెహోవా దూతగా పనిచేశాడు యేసు ప్రభు. మరి యేసు ప్రభు మరి యెహోవా దూతగా హాగరుకు కనిపించి మరి హాగర్ తోటి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శారా మరి శారాయి దాసి అయిన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి అని చెప్పి, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు మరి యేసు ప్రభు అడుగుతున్నాడు, మరి యెహోవా దూతగా వచ్చి ఆమెను ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి పోతున్నావు అని చెప్పి అడిగితే ఆమె ఏం చెప్తుంది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని చెప్తుంది. యేసు ప్రభు తెలియదా, దేవుని తెలియదా ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది అనేది? తెలుసా లేదా? తెలుసు. కానీ ఆమె నోటి నుంచి ఆ జవాబు రావాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి పోతున్నావు అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆమె ఏం చెప్తుంది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని చెప్తుంది. అయితే అప్పుడు మరి యెహోవా దూత మరి యేసు ప్రభు అది ఏం చెప్తున్నాడు, నీ యజమానురాలి యొద్ద తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద నువ్వు అణిగుండుమని చెప్పి చెప్తున్నాడు. వాడు చెప్పి ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు 10వ వచనంలో చూసుకుంటే కనుక, నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేది, అది లెక్కింప వీలు లేనంత విస్తారం అవునని దానితో చెప్పాను. తన సంతానం గురించి కూడా చెప్తున్నాను. మరి సంతానం ఏం చేస్తా అంటున్నాడు, విస్తరింపజేస్తా అంటున్నాడు, లెక్కింప వీల్లేనంత విస్తారం అవునని చెప్పి ప్రవచనం చెప్తున్నాడు. ఇక్కడ 11వ వచనంలో చూస్తే యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అంటున్నాడు. మరి అంటే ఇక్కడ హాగరు ప్రార్థన చేసినట్టుగా లేదు, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాటను బట్టి చూస్తే మరి ఇక్కడ యెహోవా నీ మొర వినను అన్న మాటను బట్టి చూస్తే అక్కడ హాగరు ఏం చేసింది,
అరణ్యంలోకి వెళ్ళి ఆమెకున్న సమస్యను బట్టి ప్రార్థన చేసింది. హల్లెలూయా. నా పరిస్థితి ఈ విధంగా అయిపోయింది ఏంది, నేను గర్భం ధరించిన నా పుట్టబోయే బిడ్డ సంగతి ఏంది, తండ్రి ఎల్లగొట్టిండు, ఆ యజమానురాలు మరి ఎంతో బాధ పెడుతుంది, వెళ్ళిపోయి వచ్చిన, ఇప్పుడు ఏది నా పరిస్థితి, నాకు పుట్టబోయే సంతానం పరిస్థితి ఏంది అని చెప్పి ఆమె ప్రార్థన చేసి ఉండొచ్చు. సో ఆమె ప్రార్థన చేయడంతో మరి దేవుడు ఇక్కడ జవాబిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాల దగ్గర అణిగి ఉండమని చెప్తున్నాడు. మరి ఇంకా ఆమె సంతానం గురించి కూడా దేవుడు చెప్తున్నాడు, నీ సంతానం నిశ్చయంగా మరి విస్తరింపజేస్తా, మరి లెక్కింప వీలు లేనంత విస్తారం అవునని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకా మరి తనకు పుట్టబోయే కుమారుని పేరు కూడా చెప్తున్నాడు. పుట్టబోయే కుమారుని పేరేంటిది, ఇష్మాయేలు అనేది. ఈ ఇష్మాయేలు అనే మాటకు కూడా అర్థం ఏంటిది అంటే దేవుడు వింటాడు. ఇష్మాయేలు అనే మాటకు అర్థం ఏంటిది, దేవుడు వింటాడు. ఆ ఇష్మాయేలు అనే పేరుతోటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వింటాడు. ఇష్మాయేలు అనే మాట, ఇష్మాయేలు అనే పేరుకు అర్థం. మరి ఆ పేరు కూడా దేవుడు ముందే తనకు బయలుపరుస్తున్నాడు. ఇంకా మరి ఆ ఇష్మాయేలుకి ఎలాంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడంటే కనుక 12, 13 వచనాలు మనం చూసుకుంటే, అడవి గాడిద వంటి మనుషుడు అంటే ఇష్మాయేలు. ఇంకా అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటును అంటున్నాడు. అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయంట. అతని చెయ్యి అందరికి విరోధంగా ఉంటుంది. మరి ఇష్మాయేలు ఎవరు? ఇప్పుడు ఇష్మాయేలు సంతానం ఎవరు? ముస్లిమ్స్. అరబ్ 12 దేశాలు, అరబ్ దేశాలు 12 దేశాలు, ఇంకా కొన్ని ముస్లిం దేశాలు, సగం మట్టుకు భూలోకంలో సగం దేశాలు ఇష్మాయేలు సంతానం. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. దేవుడు ఎలాంటి బ్లెస్సింగ్ ఇచ్చాడు ఇష్మాయేలు కంటే, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. మరొక విరోధం అనేది కూడా పెట్టాడు దేవుడు. ఎందుకంటే అబ్రహాముకు షారమ్మకు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు, షారమ్మ ద్వారా కలిగిందే నీ సంతానం అని చెప్పి దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా షారమ్మ గర్భం నీకు తెలుస్తా అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే అబ్రహాము షారాలు ఆగలేదు. అబ్రహాము షారాలు ఆగకుండా ఏం చేశారు, దేవునికి విరోధంగా మరి హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. అదే హాగర్తో కందామని చెప్పి చూశారు. అయితే మరి దేవునికి వ్యతిరేకంగా చేయడంతో దేవుడు ఏం చేశాడంటే ఇష్మాయేలును కూడా ఆశీర్వదించాడు దేవుడు. అయితే మరి ఇష్మాయేలును విరోధంగా పెట్టాడు అనమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ ఇష్మాయేలు విరోధం. ఇష్మాయేలుకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా విరోధం. మరి ఇప్పటి వరకు కూడా ఇసాకు సంతానానికి ఇష్మాయేలు సంతానానికి యుద్ధం జరుగుతుందా లేదా? ఇజ్రాయేలీలకు అరబీలకు యుద్ధాలు జరుగుతున్న, అది అబ్రాహాము షారాన్ చేసిన ఒక చిన్న పొరపాటు ద్వారా. అయితే మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి హాగరు ప్రార్థన చేసింది తనకున్న సమస్యను బట్టి, నా సంతానం ఏమవుతుంది, నేనేమైపోతా, నా పరిస్థితి ఏందని చెప్పి ప్రార్థన చేసింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆమె కనిపించి ఆమెకు జవాబు ఇచ్చాడు. ఆమె తిరిగి యజమానురాల దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి ఆమెతో చెప్పాడు. ఆమె సంతానం గురించి కూడా, సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తానో కూడా మరి దేవుడు మరి ఆమె సంతానం గురించి కూడా మరి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఇక్కడ 13వ వచనంలో చూసుకుంటే కనుక, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టను. హల్లెలూయా. ఆమె దేవునికి ఏం పేరు పెట్టింది? అప్పుడు చూచుచున్న దేవుడవు నీవే అని చెప్పి పేరు పెట్టింది. ఎందుకంటే దేవుడు ఆమెకు జవాబు ఇచ్చిండు కదా. ఆ ప్రార్థనకు మరి ఆమె సమస్యను చూశాడు,
ఆమె బాధను చూశాడు, ఆమె ప్రార్థన విన్నాడు, ఆమె ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. కాబట్టి ఆమె ఉన్న అరణ్యంలో ఉన్న ఆ స్థలానికి మరి ఆ స్థలంలో దేవునికి ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు నీవే అని చెప్పి పేరు పెట్టింది. హల్లెలూయా. ఎందుకు ఆ పేరు పెట్టిందంట? ఇది చెప్పింది, యెహోవాకు పెట్టాను ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకోలేను. హల్లెలూయా. మరి దేవుణ్ణి చూసింది కాబట్టి మరి ఆ విధంగా అనుకొని మరి దేవుడు నా సమస్యకు దేవుడు జవాబు ఇచ్చాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడని చెప్పి మరి చూచుచున్న దేవుడు అని చెప్పి దేవునికి పేరు పెట్టింది. అదేవిధంగా 14వ వచనంలో చూసుకుంటే కనుక, అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయి రోయి అని పేరు పెట్టబడిను. అది కాదేశుకును బేరేదుకును మధ్యనున్నది అనేది. ఉన్న ఆ స్థలానికి కూడా మరి అరణ్యంలో ఎక్కడ ఉందంటే ఒక నీటి బుగ్గ ఉన్న స్థలంలో ఉన్నాం. ఆ నీటి బుగ్గ కూడా ఏం పేరు పెట్టబడ్డదంట? బెయేర్ లహాయి రోహి అనే పేరు పెట్టబడ్డదంట. దానికి అర్థం ఏంటిదంటే ఆ బెయేర్ లహాయి రోహి అనే దానికి అర్థం ఏంటిదంటే చూచుచున్న సజీవుడైన దేవుని నీరు, దేవుని బావి. ఆ పేరు ఆ ప్రాంతానికి ఆ పేరు ఆ విధంగా వచ్చింది. అంటే మరి దేవుడు ఇక్కడ హాగరు ప్రార్థించినప్పుడు, తనకున్న సమస్యను బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధంగానైతే జవాబు ఇచ్చాడో, మరి మనం ప్రార్థిస్తే కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా జవాబు ఇస్తాడు దేవుడు. మనం నోరు విప్పాలి. మనం నోరు విప్పి మనం ప్రార్థన చేయాలి. దేవునికి సమస్యలు తెలియదు. మన సమస్యలు దేవునికి తెలియదు అంటారా? తెలుసు, తెలియదని కాదు. కానీ ఇప్పుడు మనం అడగక ముందుకే అన్నిటినీ కూడా దేవుడు ఇచ్చేసింది అనుకో. ఇచ్చేస్తే మనకు ఇది ఏ విధంగా కలుగుతుంది అన్నది మనకు అర్థం కాదు. ఇంకొకటి, సాతానుడు కూడా మధ్యలో సాతానుడు కూడా ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? నువ్వు వీళ్ళకి ఎట్లా ఇస్తున్నావు? వీళ్ళు నీకు ఇష్టం వచ్చిన క్రియలు చేస్తుందా? నిన్ను అడుగుతుందా? నిన్ను అడిగితే నువ్వు ఇవ్వాలి. నిన్ను అడగనప్పుడు నువ్వు ఎట్లా ఇస్తావు అని చెప్పి సాతానుడు కూడా ఆపుతా ఉంటాడు అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అడిగి పొందుకునే కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన అనేది దేవుడు పెట్టాడు. మరి యేసుప్రభు మరి 4 సువార్తల్లో చూసుకుంటే యేసుప్రభు అంటాడు, అడుగుడు మీకు ఇవ్వబడును, వెదుకుడు దొరుకును, తట్టుడి తీయబడును అంటున్నాడు. అడిగి పొందుకునే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన రూపంలో మనం అడగాలి దేవుని. నా పరిస్థితి ఏంది ప్రభా? నా పరిస్థితి నన్ను సరిచేయి, నా పరిస్థితి సరిచేయి, నాకున్న ఈ సమస్య నుంచి నన్ను విడిపించు, నా సమస్యకు సొల్యూషన్ ఏంటిది? ఇవన్నీ కూడా మనం దేవుణ్ణి అడగాలి. మనం మామూలుగా ఏడ్చుకుంటా కూర్చుంటే ఏమైనా కార్యాలు జరుగుతాయా? మనకి ఏం కార్యాలు జరిగాయి? అంతనే ఏడ్చుకుంటా కూర్చుంటే ఏమైనా అవుతుందా? ఏం కాదు. యేసుప్రభు ఏమంటాడు? నువ్వు ఏడ్చి నల్లటంటి కానీ తెల్లకి కానీ, లేకపోతే తెల్లటంటి కానీ నల్లకి కానీ చేయగలుగుతావా అంటాడు. చేయగలుగుతామా? కలర్ వేసుకున్నా కానీ 4 రోజులే ఉంటాయి. కానీ మరి దాన్ని ఒరిజినల్గా చేయగలుగుతావా? చేయలేము. పొడుగున్నాడు పొట్టిగా అవుతాడా? చేసినంత మాత్రం పొట్టిగా ఉన్నాడు పొడుగు అవుతాడా అంట. అంటే మనం ఏం ఏడవాలి. ఎక్కడ ఏడవాలి? దేవుని సన్నిధిలో ఏడవాలి. దేవా, నా పరిస్థితి ఏంది? నా కుటుంబం పరిస్థితి ఏంది? ఈ సమస్యల నుంచి నేను ఎట్లా విడుదల పొందుకోవాలి? ఎట్లా నన్ను విడిపిస్తావు? ప్రార్థన చేయాలి. ఇక్కడ హాగర్ ఏం ప్రార్థన చేసింది? నేను మరి యజమానురాలు నన్ను నిలగొట్టింది, నేను బయటకు వచ్చిన, నా పరిస్థితి నేను ఎట్లా పోషింపబడాలి? ఒట్టు మనిషిని కూడా కాదు,
మరి హాగర్ ఒట్టి మనిషి కూడా కాదు, గర్భవతి అయింది. హల్లెలూయా. మరి గర్భవతి అయినప్పుడు మరి మరి గర్భం ధరించిన స్త్రీ ఎంతో కేర్ తీసుకోవాలి, అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఆమె యజమానురాలు దగ్గర నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి మరి దేవుని అడుగుతుంది, నా పరిస్థితి ఏంది? యజమాని బాధ పెడుతుంది కాబట్టి బయటకు వచ్చేసిన, నా పరిస్థితి ఏంది? నేను ఎట్లా పోషింపబడాలి? నేను ఎట్లా కేర్ తీసుకోవాలి? నాకు పుట్టబోయే ఇప్పుడు రేపు సంతానం పుడితే మరి మా తండ్రి ఎవరంటే ఏం చెప్పాలి? నేను ఎక్కడ పోయిందంటే ఏం చెప్పాలి? ఇవన్నీ కూడా ఆమె దేవుని అడుగుంటుంది. ఇవన్నీ కూడా దేవుణ్ణి అడిగింది ఆమె. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆమె కనిపించి దేవుడు మరి ఆమె ప్రార్థనకు జవాబు ఇచ్చాడు దేవుడు. మరి మనం కూడా అడగాలి దేవుణ్ణి, దేవా నా పరిస్థితి ఏంది? నా కుటుంబం పరిస్థితి ఏంది? సమస్యల నుంచి నేను ఎట్లా విడుదల పొందుకో, ఎట్లా నన్ను విడిపిస్తావు? సమస్యల నుంచి నన్ను విడిపించు. మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు జవాబు ఇస్తాడు. దేవుడు మనకు జవాబు ఇవ్వకుండా ఉండడు. దేవుడు మనకు 24 గంటలు దేవుడు మన వైపునకే చూస్తూ ఉంటాడు. ఆయన చేతులు మరి యెషయా గ్రంథంలో 50 అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, రక్షింపనేరక నా చేతులు కురచగాలేదంటాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 3వ వచనం. యెషయా 50వ అధ్యాయం 3వ. ఆకాశంలో చీకటి కమ్మజేస్తున్నాను, అది గోడపట్ట కరింపజేస్తున్నాను. యెషయా 50వ అధ్యాయము ఓకే 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోయినా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరం లేకుండా, నా చెయ్యి విమోచింపలేనంత కూర్చోయిపోయాను. విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దెంపు చేత సముద్రంలో ఎండబెట్టుకున్నాను, నదులను ఎడారిగా చేస్తున్నాను. నీరు లేనందున వారి చేపలు కంపుకొట్టి దాహం చేత చచ్చిపోయాను. చాలు. ఇక్కడ దేవుడు నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోవడం ఏంటంటే, నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరం ఇవ్వకుండా, నా చెయ్యి విమోచింపలేనంత కుర్చయాయన అంటున్నాను. కుర్చ అంటే చిన్న విమోచింపలే, నా చెయ్యమన్న నేను విడిపించలేనంత కుర్చయిందా అంటున్నాను. అంటే మరి దేవుని చెయ్యి మనల్ని విడిపించడానికి ఏ విధంగా ఉంది? పెద్ద చెయ్యిగా ఉంది దేవుని చెయ్యి. దేవుడు రెడీగా ఉన్నాడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడు? నాకు అది మరి విడిపించుటకు నాకు శక్తి లేదా అంటున్నాడు. ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఇజ్రాయేలీని. నా చెయ్యేమన్నా కూర్చోయిందా? నేను విమోచింపలేనంత. నన్ను ఎందుకు అడుగుతలేదు? నేను వచ్చినప్పుడు ఎవరు కూడా ఎందుకు లేరు నా ముందట? విమోచింపలేనంత కూర్చోయిందా నా చెయ్యి? నాకు విడిపించే శక్తి లేదా అని చెప్పి అడుగుతున్నాడు. అంటే దేవుడు మనల్ని విడిపించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుడు మనల్ని సహాయం చేయడానికి, దేవుడు మనల్ని రక్షించడానికి రెడీగా ఉన్నాడు. మరి ఇక్కడ చూసుకుంటే ఆయనకున్న శక్తిని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా గద్దింపు చేత సముద్రమును ఎండజేయుదును. మరి దేవుడు గద్దిస్తే సముద్రం ఏమవుతుందంట? ఎండిపోతుందంట. నదులు ఏమవుతుందంట? ఎడారుగా చేయుదునంట. నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. దేవుడు కాలి గద్దిస్తే, నోటితో గద్దిస్తేనే సముద్రం ఎండిపోతుందంట. నదులు మరి ఏమైతాయంట? నదులు ఎడారిగా అయిపోతాయంట. నీళ్ళు లేకపోతే మరి చేపలు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. కాలి గద్దిస్తేనే, అంటే గద్దింపులోనే అంత పవర్ ఉంది. మరి దేవుని నోటి మాటలోనే అంత పవర్ ఉంటే మరి చేతిలో ఎంత పవర్ ఉన్నది? దేవుడు మనల్ని విడిపించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుడు ఇంకా చూడండి, ఇంకా మరి 4వ వచనం నుంచి
4-6 వచనాల వరకు. అలసిన వాటిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వింటపై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోయాను. గొప్పవారికి నా వీపును అప్పగిస్తుంది. వెంట్రుకలు పెరిగిపోయే వారికి నా చెవులను అప్పగిస్తుంది. ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖం దాచుకుంటుంది. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చాలు చేయలేదు. చాలు చాలు. మరి ఇక్కడ యేసు ప్రభువుని గురించిన ప్రవచనం ఇక్కడ రాయబడుతుంది. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అలసిన వాణిని మాటల చేత ఊరడించి జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటున్నాడు. అంటే అలసిపోయిన వాడు, అంటే సమస్యల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత విసికి వేసారిపోయిన వారిని కూడా మరి దేవుడు మరి మాటల చేత ఊరడించే జ్ఞానం కలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. మరి మాటల చేత ఊరడించే మరి జ్ఞానము కోసము యేసు ప్రభు మరి తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా వింటున్నాను. అంటే మనల్ని ఆదరించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, సిద్ధపడ్డాడు. హల్లెలూయా. మరి ఇక్కడ 5-6 వచనాల్లో చూసుకుంటే కనుక మరి కొట్టు వారికి ఏం చేశాడంట? ఆయన వీపును అప్పగించాడంట. వెంట్రుకలు పెరిగివేయు వారికి ఏం చేశాడంట? ఆయన చెంపను అప్పగించిందంట. ఉమ్మివేయు వారికి, అవమానపరచు వారికి తన ముఖమును దాచుకోలేదు. మరి యేసు ప్రభు మన నిమిత్తం ఏం చేశాడు? ఆయన వీపును అప్పగించాడు. కొట్టు వారికి వీపును అప్పగించాడు. వెంట్రుకలు పెరిగిపోయే వారికి చెంపలు అప్పగించాడు. మరి ఉమ్ము వేయవాలి. మరి యేసు ప్రభుకు మరి మొహం మీద ఏమైంది? ఉమ్ము వేయబడ్డది, అవమానించారు యేసు ప్రభు. మరి 39 కొరడా దెబ్బలు మరి యేసు ప్రభు వీపు పైన పడ్డాయి. ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు? మనల్ని రక్షించడం కోసం. మరి మనం ఎవరన్నా అడిగినట్టుగా ఉందా? దేవా, మా పాపాల నిమిత్తము నువ్వు సిలువ వేయబడు, నువ్వు చంపబడని చెప్పి ఎవరన్నా అడిగినట్టుగా ఉందా చరిత్ర? లేదు. దేవుడే మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. అంటే మనం రక్షింపబడ్డం కోసము, మనము ఆనందాన్ని పొందుకోవడం కోసము, మనం నెమ్మదిని పొందుకోవడం కోసం దేవుడు ఇంతగా చేయడానికి చేసిండు. ఇంకా చేయడానికి కూడా దేవుడు రెడీగా ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథంలో 33వ అధ్యాయంలో, యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. యోబు గ్రంథం 33వ అధ్యాయము 24 నుండి 30వ వచనం వరకు. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తం నాకు దొరికిందని సెలవిచ్చును. ఎవరు 23 నుంచి నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తియు యుండునెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తం నాకు దొరికిందని సెలవిచ్చును. అప్పుడు వాడి మాంసము బాలుర మాంసముల కన్నా ఆరోగ్యంగా ఉన్నది. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలిగింది. వాడు దేవుని బతిమాలుకొనున్నట్లుగా ఆయన వాటిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖం చూసి సంతోషించును. ఇలాగున
నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించి ఇట్లని పలికింది, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపం చేస్తాను, అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయబడలేదు. కూపంలోనికి దిగిపోతున్న నా ప్రాణంలో ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూస్తుంది. ఆలోచించను, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్టు కూపంలో నుండి వారిని మరల రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. చాలు. హల్లెలూయా. ఈ 33వ అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఎలీహు అనే మరి వ్యక్తి మాట్లాడుతున్నది ఇక్కడ. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి 16వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసుకుంటే కనుక మనుషులు పాపం చేస్తున్నారు, మరి సమాధికి కూడా సమీపిస్తున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, రొట్టె రుచికరమైన ఆహారం కూడా వారికి మరి అసహ్యం కలుగుతుంది. రొట్టె రుచికరమైన ఆహారం ఎందుకు అసహ్యం కలుగుతుంది? ఉన్న రోగాలను బట్టి. అవునా కదా? ఉప్పు కారం ఎక్కువ తింటే బీపీ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? వాడు ఉప్పు మీద కారం మీద అసహ్యం పెంచుకోవాలి. స్వీట్ తింటే షుగర్ పెరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి? స్వీట్ అంటే అందరికి ఇష్టమైనా కానీ బ్రతకాలంటే దాని మీద ఆశ కొట్టేసుకోవాలి. మరి మనుషులు పాపం చేస్తున్నారు, మరి బలహీనతకు గురైపోతున్నారు, సమాధి కూడా సమీపిస్తున్నారు. అయితే వేలాది దూతల్లో గనుడకు ఒకడు మరి గనుడకు ఒకడు ఎవరు? యేసు ప్రభు. తండ్రి అయిన దేవునికి మనకు కూడా యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు? ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. మరి ఇక్కడ ఎలీహు అనే భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి వేలాది దూతల్లో గనుడకు ఒకడు నరులకి యుక్తమైనది ఏదో దాన్ని వారికి తెలియజేయటకు వేలాది దూతల్లో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండి నేడా. మరి దేవుడు ఏం చేస్తాడంటే వాని కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్ళకుండా వాడిని విడిపించును అంటున్నాడు. ఇంకా మరి వాని మాంసం ఏమవుతుందంట? బాలుర యొక్క మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుందండి. చిన్ననాటి స్థితి తిరిగి కలుగుతుందండి. మరి ఇదంతా కూడా ఏ విధంగా చేస్తున్నాడు? దేవుడు మన పట్ల కనికరపడి చేస్తున్నాడు. ఏ తల్లిదండ్రి అయినా ఇప్పుడు తల్లిదండ్రి కొడుకు చెడ్డోడు ఉంటాడు, కొడుకు మంచోడు ఉంటాడు. అవును. వాళ్ళు చెడ్డోడు అని చెప్పి వాళ్ళు ద్వేషిస్తారా? ద్వేషించారు. అవునా? వాడు కూడా మంచిగా కావాలని కోరుకుంటారు. వానికి కూడా మరి తల్లిదండ్రులు చేయాల్సింది చేస్తారా? చేస్తారు. అవును కదా? మరి దేవుడు కూడా అంతే. దేవుడు మరి మనల్ని ఆయన ప్రాణం పెట్టినందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం చెడిపోయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని రక్షించడం కోసము మరి దేవుడు కూడా మరి ఎంతో ప్రయాసపడుతున్నాడు దేవుడు. మరి ఇలాంటి కార్యాలు చేయడానికి దేవుడు ఏంటంట? ఒక్కసారి కాదంట, 2 సార్లు 3 సార్లు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కసారి ఆయన సిలువ వేయబడితేనే ఆయన ఒక్కసారి చేసిన ఆ త్యాగానికి మరి మనమందరం కూడా ఆయన చిందించిన రక్తంతో పరిశుద్ధులమైన ఇలాంటి కార్యాలు ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. మానవుడు నశించిపోవద్దని చెప్పి అంతగా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనల్ని రక్షించడానికి, మనం అడగకపోయినా కానీ మనం రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడే సిద్ధంగా ఉన్నాడు. అంటే మన ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థనను నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మన ప్రార్థన నెరవేర్చబడాలంటే మన ఉన్న ఇబ్బందులు తీరాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మోకరించి. ఈ హాగరు ఏ విధంగానైతే
మరి ఆమెకున్న సమస్యను బట్టి బాధను బట్టి ప్రార్థన చేసిందో, మరి మనం కూడా మనకున్న సమస్యను బట్టి మనకున్న బాధను బట్టి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి ఏడవాలి. ఎక్కడ ఏడవాలి? దేవుని సన్నిధిలో ఏడవాలి. మనం ఒట్టి కూర్చొని ఏడిస్తే ఏం కాదు, ఉన్న బలం కూడా తగ్గిపోతుంది. అనేది శ్రమ దినం నాకు కృంగినేటలా ఏమైతుందంట, చేతగాని వాడవైతావు అంట. అంటే నీకు బలం ఉన్నా కానీ నువ్వు ఏడ్చుకుంటా కూర్చుంటే నీ బలం తగ్గిపోతుంది, చేతగాని దానం అయిపోతుంది. నువ్వు ఏడ్చుకుంటా ఒట్టిగా ఏడ్చుకుంటా కూర్చుంటే అనేది ఆ ఏడిపేదో దేవుని సన్నిధిలో ఏడవాలి. దేవుని సన్నిధిలో ఏడిస్తే మరి నీ సమస్యకు జవాబు అనేది దొరుకుతుంది. మరి నీ బాధ తీర్చబడుతుంది, నీ బాధను దేవుడు తీరుస్తాడు. మరి ఇప్పుడు ఈ హాగర్ బాధను తీర్చిందా లేదా? హాగర్కు ఆమెకున్న సమస్యకు సొల్యూషన్ ఇచ్చిండా లేదా? ఆమెకున్న సమస్యకు సొల్యూషన్ ఇచ్చిండు. అమ్మ నువ్వు తిరిగి నీ యజమానురాలి ఇంటికి వెళ్ళిపోయి ఆమె చేతి కింద అణిగిమణిగుండు అని చెప్పి చెప్పాడు. ఆమె చేతి కింద అణిగుంటే కనుక ఆమె అన్నిటిని కూడా మరి ఆమె మంచిగా చూసుకుంటుంది శారమ్మ. శారమ్మ కూడా మరి చెడ్డామె ఏం కాదు, చాలా మంది గొప్ప విశ్వాసి. దేవుడు ఎందుకు మరి శారా గర్భమున వచ్చిన వాడే నీ సంతానం అవుతాడని చెప్పి అబ్రాహాముకి ఎందుకు చెప్తున్నారు దేవుడు? గొప్ప విశ్వాసి శారమ్మ కూడా. దేవుడు ఏది చెప్తే తూజ తప్పకుండా పాటించటాము. మరి దేవుడు అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, నీ దేశాన్ని నీ బంధువులందరినీ కూడా విడిచిపెట్టి నేను చూపించు దేశానికి బయలుదేరని చెప్పి దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. మరి శారమ్మ కూడా బయలుదేరిందా లేదా? మరో మాట కూడా చెప్పలే, అవునా కదా? అరే ఈ రోజులలో కొంతమంది చూసుకుంటే భర్త ఏదైనా చెప్తే దాని 10 ప్రశ్నలు వేస్తారు, అవునా కదా? ఇది ఇట్లెందుకు అయింది, అట్లెందుకు చేస్తున్నావు, ఇటెందుకు పోతున్నావు, తిడతారు కూడా. ఇక్కడ అబ్రాహాముకు దేవుడు ఫలానా దేశానికి పో అని పేరు కూడా నేను చూపించు దేశానికి పో అని చెప్పి ఆయన చెప్పాడు. అదే ఫలానా ప్రాంతానికి కూడా ఆ పేరు కూడా చెప్పాలి. చాలా ఏమనాలి, ఇచ్చోను ఎక్కడ పోతావు, పేరు ఊరు తెలియదు, పేరు తెలియదు. మన దేశాన్ని మన బంధువులు, ఇక్కడ మన బంధువులు ఉన్నారు, మన దేశం పుట్టిన పెరిగిన దేశాన్ని వదిలేసి ఎక్కడ పోతావు కూడా తెలియదు, పోదాం పా అంటున్నాం. ఎక్కడ పోతాం, ఏ ప్రాంతానికని పోయి ఎక్కడ ఉంటావు? తిట్టాలి అసలుకైతే శారమ్మ. కానీ ఏం చేసింది అబ్రాహాము? దేవుడు చెప్పిండు బయలుదేరదాం పద అనగానే ఆమె కూడా చదువుకుంది. అనేది ఎక్కడ మరి అబ్రాహాముకు మరి ఎక్కడ కూడా ఆమె అవిధేయత చూపించలేదు. మరి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు నా అన్న అని చెప్పంటే అన్నాన్ని కూడా చెప్పింది భర్త రక్షణ కొరకు. ఏది చెప్తే అబ్రాహాం ఏది చెప్తే అది చేసింది. కానీ ఒక్క విషయంలో ఒక్క సలహా ఇచ్చింది, అది ఫెయిల్ అయింది అంతే. ఆ ఒక్క సలహాతోటే, అది ఇచ్చిన ఒక్క సలహాతోటే మరి ఇప్పటిదాకా కూడా యుద్ధాలు జరుగుతుంది. అదేంటంటే హాగర్ను పెళ్లి చేసుకోమని. ఒక్క విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా అబ్రాహాంకి ఏమి అడ్డు చెప్పాలి. అబ్రాహాం ఏది చెప్తే అదే చేసింది, దేవుడు ఏది చెప్తే అదే చేసింది. చాలా మంచి శారమ్మ కూడా. హాగర్ అనుగుంటే కనుక ఆమెను మంచిగా చూసుకుంటుంది. మరి హాగరే గర్వపడి ఏం చేసింది? ఆమె కోపం తెప్పించింది, ఆమెను బాధ పెట్టింది. కాబట్టి ఆమె ఈమెను బాధ పెట్టింది, అవునా? మరి ఇప్పుడు ప్రార్థన చేయడంతో దేవుడు ఏం చేశాడు? సొల్యూషన్ ఇచ్చాడు. నువ్వు పోయి అణిగిమణిగుంటే ఆమె మంచిగా చూసుకుంటుంది. కాబట్టి నువ్వు అణిగిమణిగుండు అని చెప్పాడు. ఆ సంతానం గురించి కూడా దేవుడు బయలుపరిచాడు. అరే లెక్కింప లేదా వీళ్ళేనంత విస్తారమైన సంతానం కానీ సంతానం ఉంటుందని చెప్పి దేవుడు బయలుపరి ఉంటుందా లేదా? అన్ని దేశాలు ఇప్పుడు ముస్లిమ్స్కి
మరి కొన్ని దేశాలు ఉన్నా కానీ అన్ని దేశాల్లో కూడా నివసిస్తురా లేదా? అన్ని దేశాల్లో ఉన్నారు ముస్లిమ్స్, అవునా? మరి అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. సహోదరులతో కూడా నివసిస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మరి మనం ప్రార్థన చేస్తే మన ఆ సమస్యకు సొల్యూషన్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ సమస్య మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకు దేవుడు సొల్యూషన్ ఇస్తాడు. హల్లెలూయా, సొల్యూషన్ ఇస్తాడు. మనకు జరగబోయేటిది కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి మనం ఏడిస్తే ఎక్కడ ఏడవాలో మనకున్న సమస్యను బట్టి దేవుని సన్నిధిలో ఏడవాలి. నువ్వు మామూలుగా ఎంత ఏడిచినా ఎంత తల బాదుకున్నా కానీ తల బాదుకొని నీ తలనే నొప్పిలేస్తుంది, అవునా? సమస్య తీరుతుందా? కొంతమంది నెత్తి కొట్టుకుంటారు ఉన్న సమస్యలు కొట్టుకొని ఆ నెత్తిలో నరాలు వీక్ అవుతాయి, అవునా కదా? ఆ నెత్తి నొప్పి లేస్తుంది. సమస్య తీరుతుందా అంటే సమస్య తీరదు. ఉన్న సమస్య తీరదు, ఇంకొక సమస్య స్టార్ట్ అవుతుంది. ఏంటిది? నెత్తి నొప్పి, అవునా కదా? మనం నెత్తి కొట్టుకుంటే సమస్య తీరడం కాదు, ఇంకెక్కువ అవుతుంది. ఏడిపేదో దేవుని సన్నిధిలో ఏడిస్తే మన హాగర్కి ఏ విధంగానైతే దేవుడు జవాబు ఇచ్చాడో, హాగర్కి ఏ విధంగానైతే ఆమె సమస్యకు సొల్యూషన్ ఇచ్చాడో, ఏ విధంగానైతే మరి ఆమె సంతానానికి జరగబోయేది, ఆ సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుడు చెప్పాడో, మరి ఏ విధంగానైతే మరి సంతానానికి జరగబోయేదంతా కూడా దేవుడు బయలుపరిచాడో, మరి మనం కూడా దేవుని సన్నిధిలో జీవిస్తే, మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు జవాబిచ్చే దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనకు జవాబిస్తాడు, ఖచ్చితంగా మనకు సొల్యూషన్ ఇస్తాడు, ఖచ్చితంగా మన జీవితంలో జరగబోయేటివి కూడా దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి ఆ హాగర్ లాగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన మొదలుపెట్టాలి. హల్లెలూయా. మరి హాగరు ఇష్మాయేలుని అన్నప్పుడు అబ్రాహాము ఎన్ని సంవత్సరాలు ఉన్నదంట? 86 సంవత్సరాలు ఉన్నాడండి. అబ్రాహాము 86 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయేలుని కన్నాడు. హల్లెలూయా. ఇసాకును ఎప్పుడు కన్నాడు? 100 సంవత్సరాలు వచ్చినప్పుడు కన్నాడు. 86 సంవత్సరాలు ఉన్నప్పుడు, అబ్రాహాముకు 86 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ సంఘటన మరి జరిగిందనమాట. మరి ఈ హాగరు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం మామూలుగా ఏడుచుకుంటూ కూర్చోవాలి. నీకు బాధ కలిగిందా? నువ్వేం చేయి? ప్రార్థనలో ఏడుచుకుంటూ కూర్చుంటా. ఒట్టి ఏడుచుకుంటూ కూర్చుంటే ఇక గొడవలు కూడా అవుతాయి, అవునా కదా? అంతేనా కదా? ఈ సమస్య తీరడం కాదు, ఇంకెక్కువ అవుతుంది. నీ తలనొప్పి లేస్తుంది, ఇంకా మరి ఇంట్లో గొడవలే ఛాన్సెస్ కూడా ఉంటాయి నువ్వు ఏడుచుకుంటూ కూర్చుంటే. కాబట్టి ఒట్టి ఏడుచుకోవాలి, ప్రార్థన రూపంలో ఏడవాలి, ప్రార్థనలో మరి ప్రార్థన చేయాలి, దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాము. కృపా కనికరం కలిగిన మా ప్రభువా, యేసే తండ్రి, ఇదిగో ప్రభా, మరి తండ్రి వాక్యముతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసే తండ్రి, ఇదిగో ప్రభా యేసే తండ్రి, మరి హాగరు ప్రభా యేసే తండ్రి, మరి ఆమె గర్భవతి అయినప్పుడు తండ్రి, మరి తన యజమానురాలు పైన ఆమె గర్వించినప్పుడు తండ్రి, ఇదిగో ప్రభా, మరి శారమ్మ మరి పెట్టే బాధలకు ప్రభా పారిపోయి అరణ్యంలో పారిపోయి ప్రభా యేసే తండ్రి, ఆమెకున్న సమస్యను బట్టి ప్రభా నీకు మొరపెట్టింది ప్రభా. యేసే తండ్రి, యేసే ఇదిగో ప్రభా తండ్రి, నా పరిస్థితి ఏంది, నా సంతానం పరిస్థితి ఏంది అని మొరపెట్టినప్పుడు ప్రభా యేసే తండ్రి, నువ్వు తనకు కనిపించి ప్రభా తను మాట్లాడవు ప్రభా, తన సమస్యకు సొల్యూషన్ ఇచ్చావు తండ్రి. యేసే ప్రభా, తన సంతానానికి కూడా జరగబోయేది నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబోతున్నావో అది కూడా నువ్వు బయలుపరిచావు ప్రభా. యేసే తండ్రి,
దేవా, మా ప్రార్థనను నువ్వు ఆలకించే దేవుడు ప్రభా తండ్రి. మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రభా యేసయ్య తండ్రి. మా ప్రార్థనకు జవాబు ఇవ్వడం కోసము తండ్రి నువ్వు రెడీగా ఉన్నావు తండ్రి యేసయ్య ప్రభా. హాగరు వలె మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభా యేసయ్య తండ్రి, ఎప్పుడైతే తండ్రి మాకున్న సమస్యను బట్టి నీ సన్నిధిలో తండ్రి యేసయ్య తండ్రి దేవా మరి ప్రార్థన చేస్తాము ప్రభా, నీ సన్నిధిలో తండ్రి యేసయ్య మా సమస్యను కుమ్మరిస్తామో తండ్రి యేసయ్య ప్రభా, అప్పుడు వెంటనే నువ్వు జవాబిస్తావు తండ్రి. మా సమస్య సొల్యూషన్ ఇస్తావు ప్రభా. మాకు జరగబోయేటి కూడా నువ్వు బయలుపరుస్తావు తండ్రి. ఈ విధంగా ఆశీర్వదిస్తావు, బయలుపరుస్తావు ప్రభా. కాబట్టి ప్రభా, ఇక్కడ ఏ ఒక్కరు కూడా ప్రభా తండ్రి యేసయ్య ప్రభా ఒట్టిగా ఏడ్చుకుంటూ కూర్చోవడానికి వీలేదు ప్రభా యేసయ్య తండ్రి. నీ సన్నిధిలో హాగరు వలె తండ్రి యేసయ్య ప్రభా మొరపెట్టే వారుగా ఉండులాగున సహాయం చేయండి ప్రభా. మొరపెట్టి జవాబు పొందుకునే వారుగా ఉండులాగున సహాయం చేయండి ప్రభా యేసయ్య తండ్రి. దేవా, ఇక్కడ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు లేచినట్టు పడినట్లయితే ఆయిల్ అనేది చేసి కృపా కనికరగల మా ప్రభా యేసయ్య తండ్రి, దేవా మరి అభిషేకం ప్రతి కార్డు వెలుగగొడుతుందని సెలవిచ్చావు ప్రభా. నువ్వు తను మరి ఆత్మీయంగా ఎదగకుండా చేస్తున్న కార్యని ప్రభా తండ్రి యేసయ్య ప్రభా తండ్రి, మరి ఆర్థిక ఇబ్బందులు అనే కార్యని తండ్రి, అసమాధానం అనే కార్యని ప్రభా యేసయ్య తండ్రి. దేవా, అనారోగ్యం అనే కాడిని తండ్రి యేసయ్య తండ్రి, మరి దురాత్మ శక్తులు అనే కాడిని ప్రభా ఇదిగో ప్రభా తండ్రి, ఈ అభిషేకము ద్వారా తండ్రి నువ్వు విరగగొడుతున్న వందనాలు ప్రభా. అపవాది యొక్క ప్రతి కాడిని ప్రభా తండ్రి ఈ యొక్క అభిషేకం ద్వారా ప్రభా నువ్వు విరగగొడుతున్న వందనాలు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా వీరందరి జీవితాల్లో తండ్రి నువ్వు అద్భుతాలు చేస్తున్న వందనాలు ప్రభా తండ్రి. యేసయ్య ప్రభా ఈ అభిషేకం ద్వారా తండ్రి అందరి సరిహద్దులను విశాలపరుస్తున్నాం అందరం తండ్రి. యేసయ్య ప్రభా మూయబడిన ద్వారాలను ప్రభా తండ్రి యేసయ్య ప్రభా తను మరి నువ్వు సెలవిచ్చావు తండ్రి. కోరేషును నేను అభిషేకించి తినని చెప్పి సెలవిచ్చావు ప్రభా. కోరేషు నిమిత్తము మరి ఇనుప ద్వారములను ఇనుప గడియలను పగలగొట్టేద్దనని చెప్పి సెలవిచ్చావు తండ్రి యేసయ్య ప్రభా. అతని మార్గమును సరళము చేయుదురని చెప్పి సెలవిచ్చావు ప్రభా యేసయ్య తండ్రి. ఈ యొక్క అభిషేకము ద్వారా ప్రభా తండ్రి యేసయ్య ప్రభా తండ్రి, మరి ఇక్కడ వారందరూ మార్గాలను కూడా నువ్వు సరి చేస్తున్న వందనాలు ప్రభా తండ్రి. ఇనుప గడియలను తండ్రి, ఇనుప ద్వారములను ప్రభా తండ్రి ఇగో ప్రభా నువ్వు పగలగొడుతున్నందుకు వందనాలు ప్రభా. ఇనుప ద్వారముల లాంటి, ఇనుప గడియల లాంటి సమస్యలను ప్రభా, శోధనలను తండ్రి నువ్వు పగలగొడుతున్న వందనాలు ప్రభా తండ్రి. సరిహద్దులను విశాలపరుస్తున్న వందనాలు ప్రభా. అన్ని విషయాల్లో తండ్రి నువ్వు ఆశీర్వదిస్తున్న వందనాలు ప్రభా యేసయ్య ప్రభా తండ్రి. దేవా మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి దేవ మరి అన్ని విషయాల్లో తండ్రి మరి ఆత్మీయంగా తండ్రి మరి అధికంగా ఎదిగింపజేస్తున్న వందనాలు ప్రభా యేసు తండ్రి. ఇదిగో ప్రభా ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభా యేసు తండ్రి దేవా మరి తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. దేవా ఇక్కడ మా అందరి చుట్టూ మీరు అగ్ని కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందును నెరవేర్చబడును గాక. మా నిత్య ఆహారం నేను మాకు దయచేయండి. మా నస్తును క్షమించిన ప్రకారం మారను క్షమించు. శోధంలోనికి తెక కీనిసి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్.
నమస్కారం.